సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. కీలక ప్రతిపాదనలకు అమాత్యులు ఆమోదం తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. కొన్ని కీలకమైనటువంటి ప్రతిపాదనలకైతే రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించినటువంటి అంశంపైన రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. కొద్దిసేపటి క్రితమే ఈ రాష్ట్ర కేబినెట్ సీఎం చంద్రబాబు అధ్యక్షన ముగిసిందని చెప్పాలి. ప్రధానంగా ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా పెద్ద ఎత్తున డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తెలిసింది. కొద్దిసేపటి క్రితమే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ విభాగానికి సంబంధించినటువంటి అంశంలో 2260 టీచర్ల నియామకానికి సంబంధించి కూడా ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రస్తుతం కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కాన్వాయ్ వెళ్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. కేబినెట్ ముగిసిన అనంతరం వివిధ అంశాలకు సంబంధించినటువంటి ప్రకటన అయితే మంత్రులందరూ కూడా ఉమ్మడిగా ప్రకటించే అవకాశం ఉంది. మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, అలాగే కందుల దుర్గేష్, ఇతర మంత్రులందరూ కూడా ఈ కేబినెట్ నిర్ణయాల్ని ప్రకటిస్తారు. అయితే ఎస్సీ వర్గీకరణ ముసాయిదానికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ సుదీర్ఘంగానే చర్చించింది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ జారీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం చూస్తే కనుక ఈ ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కి ఆమోదం తెలిపిన అనంతరం కేబినెట్ అయితే ముగిసిందని చెప్పాలి. అలాగే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదించినటువంటి వివిధ నిర్ణయాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కేబినెట్లో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ప్రధానంగా 31,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, అలాగే 32,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా ఈ కేబినెట్లో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదాన్ని కూడా తెలియజేసింది. అలాగే సిఆర్డీఏ పరిధిలో నిర్మించాల్సినటువంటి అసెంబ్లీ, అలాగే హైకోర్టు భవన నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ప్రధానంగా 616 కోట్లతో హైకోర్టు భవనం, అలాగే అసెంబ్లీ భవనం, హైకోర్టు భవనం 786 కోట్ల రూపాయలతో హైకోర్టు భవన నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలకు సిఆర్డీ అథారిటీ చేసినటువంటి నిర్ణయాలపైన రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని కూడా తెలియజేసింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు, కడప, అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో సేనరేజీ వసూలుకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ గడువు పెంచే ప్రతిపాదనకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే విశాఖలోని ఐటీ హిల్ పైన ఐటీ సజ్జగా ఉన్నటువంటి ఐటీ హిల్ 3 పైన టాటా కన్సల్టెన్సీ సర్వీస్కి 21.66 ఎకరాల భూమి, అలాగే ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి 3.5 ఎకరాలు కేటాయింపు చేస్తూ కేబినెట్లో ఆమోదాన్ని తెలియజేశారు. అలాగే అదే సంస్థకి కాపులుప్పడలో 56 ఎకరాల భూమిని కూడా కేటాయిస్తూ కేబినెట్ అయితే తీర్మానం చేసింది. టీసీఎస్ ద్వారా దాదాపుగా 1370 కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే పెట్టనున్నారు. అలాగే కేవలం టీసీఎస్ క్యాంపస్ ద్వారానే 12,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద మంత్రి అచ్చెన్నాయుడు కూడా కేబినెట్ సమావేశం అనంతరం వెళ్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. అలాగే సిఆర్డీ అథారిటీ ఆమోదించినటువంటి 2 పనులకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఇక పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణ కోసం స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని కూడా తెలియజేసింది. ఇలా వివిధ కేటాయింపులకు సంబంధించి, అలాగే వివిధ అంశాలకు సంబంధించి, ప్రతిపాదనలకు సంబంధించి రాష్ట్ర కేబినెట్లో అన్నిటికీ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే బలిమెల, అలాగే జోలపుట్ రిజర్వాయర్ వద్ద చేపట్టాల్సినటువంటి హైడల్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిర్మాణం పైన కూడా ఒడిశా పవర్ కన్సార్టియం కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఇక్కడ హైడల్ ప్రాజెక్టులు 30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి జలవనరుల శాఖ చేసినటువంటి ప్రతిపాదన కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. అలాగే వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్తు, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఇలా కొన్ని కీలకమైనటువంటి ప్రతిపాదనలకే రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. మొత్తం మీద ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కొద్దిసేపట్లోనే ఈ ఎస్సీ వర్గీకరణతో పాటు ఈ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అంశాలపై కూడా మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, అలాగే మంత్రులు రామానాయుడు, కందుల దుర్గేష్ తదితరులందరూ కూడా ఉమ్మడిగా ఈ మీడియా సమావేశం ద్వారా కేబినెట్లోని అంశాలన్నీ కూడా వివరించే అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీమన్నారాయణతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి, వాటర్ స్టూడియో.